చికెన్ వండుతున్నానండి. చికెన్ కడుగుతున్నాను. కడిగేసాక అది ఉప్పు కారం మసాలా అన్నీ పెట్టేసాను. ఫస్ట్ ఉప్పు కారం వేసి ఆగలేస్తాను, అప్పుడు చికెన్ కూర వండుతాను. మామూలుగా వండుకున్నాం అనుకోండి అది పచ్చివాసన వస్తుంది. ఎప్పుడు కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఓకే, ఏంటి కాళ్ళు వచ్చేసింది. చూసారు కదా, ఒక అరకేజీ చికెన్ అండి. ఇద్దరికి భోజనం. ఎక్కడి నుంచో వచ్చారండి పాపం వాళ్ళు, కనవాళ్ళు తినేసి వచ్చారంట. అబ్బా, ఇలా నేను ఎంతో ఆనందపడుతున్నానండి తెలుసండి. ఇలా వంటలు చేస్తుంటే పొయ్యిల మీద వండుకుంటుంటే నాకు చాలా ఇష్టం. నమ్ముతారా? రియల్గానే మాట్లాడుతున్నాను, యాక్షన్ కాదు. వీళ్ళు చూడండి చక్కగా ముక్కలు అవి కోసి అప్పుడు వీళ్ళు చూడండి చక్క ఎంత మంచిగా చేశారు. ఇలా మనం ఇలా తింటే 100 ఏళ్ళు బతుకుతాం. అర్థమవుతుందా? ఏదో గ్యాస్ల మీద చేసుకుని వాటి మీద చేసుకుని గొప్ప ఏసీల్లో ఉంటున్నాను అంటే కాదు. ఏంటి ధనియాల పొడి ఇప్పుడు కాదు, తర్వాత వయసు అయిపోయిందండి. నా వయసు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో కూడా మీకు చికెన్ హ్యాపీగా వండి పెడుతున్నాను. తినండి, తర్వాత చూసాక ఎలా ఉంది అని చెప్పండి. బాగుంటే బాగున్నదా అనండి, లేకపోతే లేదు అని చెప్పండి. ఓకే, మసాలా పొడి తేలేదు తమ్ముడు. మసాలా పొడి ఒక స్పూన్ ఒకటి ఇయ్యమ్మా, లోపల అటు ఇటు తిరగలేను. అలాగే కొంచెం మగ్గాక 10 నిమిషాలు మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కొంచెం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి వండుకుంటే ఫస్ట్ నైట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నా లవర్ ఇదిగో వీడే చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా మరి చేసుకుంటాడో చేసుకోవడో తెలియదు. చాలా మంచోడు. చిన్న పెద్ద ఉండదమ్మా. నేను ఏమన్నా ఏంటి లవ్ కోసం దాని పేరు సెక్స్ కోసం అంటున్నానా? ఒక తోడు, నాకు ఒక తోడు బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి వండాను అంటే మీరు అందరూ ఇలా నాకేయాలి. ఓకే, ఒకసారి గూడూరులో మామిడి తోటలో చేసి. అవును, చిన్న మసాలా తెమ్మా. మసాలా మరి చికెన్ ఎలా ఉంటుందా చెప్పు. మసాలా తీసుకురారా. అల్లం పేస్ట్ కూడా ఇలాగ ఇవి మసాలా తెమ్మా. కొంచెం లవ్ మగ్గులోనే అది ఆంటీ నడిస్తుంది. అయ్యయ్య, మసాలా లేదు ఏం తినగలమమ్మా, తినలేము. 2 తీసుకురారా. 4 లవ్ మగ్గులోని 2 దాసిన చెక్కలోని. మరి ఏంటి ఉల్లిపాయ ముక్కలు? ఉల్లిపాయలు ఇవి ముక్కలకు వస్తా. షాపుల దగ్గర అయిపోతే చెప్పొద్దేంటి, పనిలోకి వెళ్ళిపోతానంటావు. 4 ఉల్లిపాయలు ఇక వస్తాను. ఇది ఇలా కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసి అప్పుడు మళ్ళీ కాలు చాలాలంటే మనం ఇలా చూసుకోవాలండి. ఒక్కసారి అస్తమాను చూడొద్దు. అలా ఉంది కదా. అబ్బా, ఊరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే సూపర్ ఉన్నదండి బాబు. ఇంకా మసాలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎవరు మసాలా ఉంటుందమ్మా మీ దగ్గర? మేము తెచ్చుకోవడం మర్చిపోయాం. అంతే అంతే, అంతే అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఏంటి రైస్ కూడా ఉందా లేదా? రైస్ లేదా ఏమ్మా? వంట రైస్ ఉన్నదా లేదా? రై అంటే ఏంటి? నువ్వు ఎంత ఒక 1/2 కేజీ బియ్యం పెట్టితే అయిపోతుంది కదా. నాని ఇంకో తెపాలి ఇవ్వమ్మా. దాంట్లో కొంచెం బియ్యం పోసిచ్చే. ఇది అయినప్పుడు అది కూడా అయిపోతుంది. నేను 100 మందికి చేసేస్తాను వంట కోసి ఇచ్చితే. కానీ 3కి 4కి వల్ల నేనే చేసేస్తాను. అక్కడ ఏసీలు అన్నీ అలవాటు అయిపోయినాయండి. ఇక్కడ ఏం చెప్తాను, తప్పదు. కర్రలు పెడితే చక్కగా కూర అయిపోతుందండి. గ్యాసులు బండ్లు 800 900 కట్టడం అవసరం అంటారా? చూసి నేర్చుకోండి ఎవరైనా సరే. మూసుకోవాలి, 2 పక్కల కూడా మూసుకోవాలి, ఒక పక్క కాదు. అమ్మ లవ్ ముక్కలు తింటే లవ్లో పడరు తల్లి. నోటికి కొంచెం నశాలం అంటే కారకారంగా ఉంటుంది. ఆ వాళ్ళు నేను ఫస్ట్ నేర్చేస్తాడు, అంతకని ఏమి ఉండదు. బయట దగ్గరికి అయితే ఊరుకుంటావా? గోసికి వెళ్ళిపోతాను దగ్గరికి. అందరూ అలా ఉన్నారు దేశం మీద. ఒకదాన్ని తప్ప నేను బేడగా ఏం ఆలోచించను అసలు.
తప్పు మా కలిసిమెలిసి మాట్లాడుకోవాలి ఉండాలి, అంతేగాని మాట్లాడిన వాళ్ళందరూ నా మూడు లాగేసుకుని వెళ్ళిపోతే గుడిసెలో తీసుకెళ్ళిపోయి చేసేస్తాడు దెబ్బ అంటే తప్పు. అలా మాట్లాడుకుంటే తిరిగి తిరిగి నాకే పెట్టిందండి అసలు. రామ రామ, నేను కావాలంటే హీరో రమ్మంటే వస్తాడు, ఆ ఆడి దగ్గరికి వెళ్తాను. నీ ఊరి దగ్గరికి వెళ్తాను చెప్పు ఒకసారి. కష్టపడి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. అయ్యో అయ్యయ్యో, ఎంత మాట అన్నావో తెలియనని. అలా ఉన్నది లోకం. ఇంకేంటి కొత్త వెరైటీ వండుతున్నానండి. ఉల్లిపాయలు లేవంట. ఓకే, అదే గ్రేవీ చేసేస్తున్నాను. బాగున్నా బాగోపోయినా అది మీ ఇష్టం. మా తమ్ముడు బయటికి వెళ్ళడంట. ఏంటి ఇది నోట్లో పోసుకొని కొంచెం అందుకు నూనె పోసేస్తున్నాను. ఓకే, ఇంత సీసా ఉందో దీంట్లో నూనె లేదు. మరి పొయ్యి, నువ్వు ఇప్పు పోయి తమ్ముడు. వీడియోలో కనపడతావు. ఇదిగో పొయ్యి, తప్పేమీ లేదు. ఇంకా అందరూ లవ్లో పడిపోతారు దేశం అంతటానే. కలగల మనకూడదు ఆకులలో గాలి, నిదరోయే కలల నీవు, నిదరోయే కలల నీవు ఊపరాదు, ఒదుగుండే పూల తీగ ఊపరది. ఏంటంటే మనం సంతోషంగా మంచి మనసుతో వండితే ఆ కూర కూడా మంచిగా ఉంటుంది. ఆయన చంపేయాలి, ఈయన చంపేయాలి, ఈయన రేపు చేయాలంటే తినేవాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకే నేను మంచి మనసుతోటి దేవుని తెలుసుకుంటాను. ఒకటి రెండు మంచి మంచి సాంగ్స్ పాడతా, వంట చేసుకుంటాను. ఓకే, నేను బియ్యం కొంచెం వాటర్ పోయేమో దాంట్లో. ఉప్పు కారం వేసినా అబ్బబ్బబ్బబ్బబ్బా, పెట్టనా మా అన్న అంటూ ఉన్నదండి. ఏం చేయని చెప్పండి, చాలా చాలా బాగుంది. ఇవన్నీ తీసేయము ఇంకా తమ్ముడు, అన్నీ లోపల పెట్టే. తమ్ముడు అంటే ఏంది, లవర్ అంటావు, తమ్ముడు అంటావు. అవును, మీకు లవరే అనాలి. వీళ్ళంటి వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి. వీళ్ళంటి వాళ్ళ దగ్గర తమ్ముడు అనాలి. అలాగే ఇలాంటి వాళ్ళ దగ్గర ఏడిసే వాళ్ళు లవర్లు ఉన్నారా లక్ష్మమ్మ అనే వాళ్ళ దగ్గర నిజంగా యాక్షన్ చేయాలి. అప్పుడు చిక్కురు మనరు ఇంకా కింద పైన మూసుకుని వెళ్ళిపోతారు. నాకు ఏదో పోనీ మొగసగా లేదని తోడు ఉంటే ఆయన కూడా లవర్ అంటున్నారండి. ఏం చేయం చెప్పండి. కలికాలం వచ్చేసిందండి బాబు, అందుకే మరి కరోనా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. అలాగే పాడి మాటలు మాట్లాడటం వాళ్ళని. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాక మనం దింపేయటమేనండి. ఒక్కొక్క మనిషికి 2 ముక్కలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మళ్ళీ తెలుగులో చెప్పక్కర్లేదు కదండి, పక్కనే ఉంటాయండి దొడ్లు. అబ్బా, ఈ చెక్కలు చూడండి, అగ్నిదేవుడు ఎంత బాగా మండిపోతున్నాయో. ఫోన్ వీడియో పెట్టి ఈ ఇన్స్టాల్ వద్దు, నార్మల్గా పెట్టి. చూడండి, ఎవరన్నా నేను అలసిపోయానంటారా, హ్యాపీగా మాట్లాడాను, హ్యాపీగా అయిపోయిందండి కూర. ఇంకొక 2 నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది. జంతువులు ఉన్నది మరి ఏ సినిమా కావాలని? ఫ్యామిలీ టైప్ ఉండాలమ్మా. జంతువులు ఏం చూస్తాను చెప్పు. ఫ్యామిలీ టైప్ అంతే మరి, ఫ్యామిలీ టైప్ చూడాలి. చూసారు కదా, కర్రీ అయిపోయిందండి. హ్యాపీ. ఇంకా గుటకలు మింగటమే అవసరం. కొంచెం ఆంటీ కూడా సురుగ్గా మాట్లాడింది కూడా, ఆంటీ కూడా 2 ముక్కలు అయింది. ఈ అగ్నిదేవుడికి పెట్టాలి ఎప్పుడు కూడా, అందుకని అలా పెట్టాలి. ఏదో వండాక తినాలండి, తప్పదు. కానీ దీంట్లో ఉల్లిగా ఉట్టు వాటర్ తోటే వండాను. చాలా చాలా బాగుంది. మరి ఎలా ఉంటుందో తెలీదు, తిని చెప్పండి. ఇదిగోమ్మా రా చూడు, నేను పెట్టుకున్న కూర గుమ్ గుమ్ అంటుంది. నువ్వు కూడా చూడమ్మా టేస్ట్. ఎప్పుడు కూడా తినేటప్పుడు పరమేశ్వరుడు సాయీశ్వరుడికి ముద్ద పెడతానండి నేను ఇలా.
అబ్బా అబ్బా సూపర్ అండి. యథార్థంగా అనుకోకుండా వండింది చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇంటి దగ్గర కూడా మా తల్లి వండిందండి కూర, నోట్లో పెట్టలేకపోయాను, అందుకే మేము ఇద్దరం కూడా తినలేదండి, అందుకే ఇప్పుడు నేను తింటున్నా. ఓకే, 2 ముక్కలు చూడమ్మా నువ్వు. చికెన్ తినని ఈరోజు ఏమరు ఇవాళ బుధవారం బుధవారం అని బుధవారం ఏం దేవుడు? ఏసయ్యా. ఏ దేవుడు మిమ్మల్ని తినొద్దని అనడవు, అవన్నీ మనం పెట్టుకునే అంతే. బుధవారం తినను.